హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి శుభవార్త. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములను తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు 15 రూపాయలు, రెండు వైపులా అయితే 30 రూపాయలు. తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు 25 రూపాయలు, ఇరువైపులా అయితే 40 రూపాయలు. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా అయితే 75 రూపాయల వరకు టోల్ తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా అయితే 10 రూపాయల చొప్పున మాత్రమే టోల్ను తగ్గించారు. అలాగే 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు ఉంటుంది. ఇక వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. టోల్ తగ్గింపు అనంతరం పంతంగి టోల్ ప్లాజా దగ్గర కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనానికి ఒకవైపు 80 రూపాయలు, ఇరువైపులా అయితే 115 రూపాయలు వసూలు చేస్తారు. కొర్లపహాడ్ దగ్గర ఒకవైపునకు 120, ఇరువైపులా అయితే 180 రూపాయలు. చిల్లకల్లు ప్లాజా దగ్గర వైపునకు 105, ఇరువైపులా అయితే 155 రూపాయలు వసూలు చేస్తారు. లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సుకు పంతంగిలో ఒకవైపునకు 125 రూపాయలు, ఇరువైపులా అయితే 190 రూపాయలు. కొర్లపహాడ్లో వరుసగా 195 నుండి 295, చిల్లకల్లులో వరుసగా 165, 250 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. బస్సు లేదా ట్రక్కు వాహనాలకు పంతంగిలో ఒకవైపునకు 265, ఇరువైపులకు 395 రూపాయలు. కొర్లపహాడ్లో 410 రూపాయలు, 615. చిల్లకల్లు టోల్ ప్లాజాలో 350 రూపాయలు, 520 రూపాయలు వసూలు చేస్తారు. వాణిజ్య రవాణా వాహనాలకు 3 యాక్సిల్స్ కు పంతంగిలో ఒకవైపునకు 290, ఇరువైపులా అయితే 435 రూపాయలు. కొర్లపహాడ్లో వరుసగా 450, 675 రూపాయలు. చిల్లకల్లులో 380 రూపాయలు, 570 రూపాయలు వసూలు చేస్తారు.